హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రజాక్. ఈరోజు నేను మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చాను అన్బాక్స్ చేసి చూపించడం కోసం. బేసిక్గా ఈ ఫోన్ వచ్చేసరికి మైక్రోమాక్స్ వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1. సో మన దగ్గర ఉంది వచ్చేసరికి 128GB వేరియంట్. అయితే ఈ వీడియోలో నేను అన్బాక్స్ చేసి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయి, మొబైల్తో పాటుగా బాక్స్లో ఎక్స్ట్రాగా ఏమేమి కంటెంట్ ఉంటుందనేది క్లియర్గా చూపిస్తాను. ఇంకా అంతేకాకుండా ఈ ఫోన్ని మీలో ఒకరైతే గెలుచుకోవచ్చు. ఎలా గెలుచుకోవాలనేది తెలుసుకోవడం కోసం వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. అయితే మొబైల్ ఫోన్కి సంబంధించిన బాక్స్ మనకి ఇలా ఉంటుంది. నోట్ 128GB అని బాక్స్ మీద క్లియర్గా కనిపిస్తుంది. సో దీంట్లో 64GB వేరియంట్ కూడా ఉంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి. నేను రెండింటి యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఇక బాటంలో ఇన్ బై మైక్రోమాక్స్ అని ఉంటుంది. టాప్ సైడ్లో దీనికి సంబంధించిన IMEI నెంబర్స్, అలాగే బాటంలో ప్రైస్. దీని కలర్ అయితే మనకు గ్రీన్ అని ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. కలర్ మీరు ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు అనమాట. ఇక బ్యాక్ సైడ్లో దీనికి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ అనేవి కనిపిస్తాయి. దీంట్లో మనకు మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్ ఉంటుంది. 6.67 ఇంచెస్తో మనకు పంచ్ హోల్ ఫుల్ HD ప్లస్ ఇన్ఫినిటీ డిస్ప్లే ఉంటుంది. అలాగే రైట్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్, 5000 mAh బ్యాటరీ, ప్యూర్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్తో మనకు ఎటువంటి యాడ్స్ బ్లోట్వేర్ ఉండదు అనేది క్లియర్గా మనకు బ్యాక్ సైడ్ వీళ్ళు ప్రింట్ అయితే ఇచ్చారనమాట. ఇక బాటంలో వీఆర్ ఇన్ ఫర్ ఇండియా అని క్లియర్గా వీళ్ళైతే ఒక ప్రింట్ ఇచ్చారు. సో ఫస్ట్ అయితే నేను సీల్స్ అన్ని బ్రేక్ చేసి మొబైల్ ఫోన్ అయితే బయటికి తీస్తాను. సో బాక్స్ ఓపెన్ చేసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ మొబైల్ ఫోన్ అయితే ఉంటుంది. సో గ్రీన్ కలర్లో. సో మొబైల్ ఫోన్తో పాటుగా ఎక్స్ట్రాగా ఏమేమి కంటెంట్ ఉందనేది మీకు ఒకసారి క్లియర్గా చూపిస్తాను. సో ఇందులో మనకి ఇంకొక ఎక్స్ట్రా బాక్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో దీంట్లో చూసుకున్నట్లయితే ఒక సిమ్ ఎజెక్టర్ టూల్ అయితే ఉంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు ఒక యూజర్ మాన్యువల్ ఉంది. అలాగే ఒక సిలికాన్ TPU కేస్ అయితే ఇచ్చారు. సో చూడొచ్చు, ట్రాన్స్పరెంట్ సిలికాన్ TPU కేస్ ఇది. తర్వాత 18W ఫాస్ట్ ఛార్జర్, అలాగే USB to Type-C ఛార్జింగ్ కేబుల్ అయితే మనకు బాక్స్లో ఉంటుంది. ఇది మనకు బాక్స్లో ఎక్స్ట్రాగా వచ్చే కంటెంట్. ఫైనల్గా మొబైల్ ఫోన్. సో వీటి మీద కొన్ని స్టిక్కర్స్ అయితే వీళ్ళు ఇచ్చారు. సో వీటిని అన్నింటిని రిమూవ్ చేస్తున్నాను. ఫ్రంట్ సైడ్లో కూడా ఒక చిన్న కవర్ లాంటిది అయితే వీళ్ళు ఇచ్చారు. సో దీన్ని కూడా తీసేస్తున్నాను. సో చూడొచ్చు, ఓవరాల్గా గ్రీన్ కలర్లో మనకు మొబైల్ ఫోన్ అయితే చాలా షైనీగా, టోటల్గా ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీతో. సో ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా బాగుంది. సో చూడ్డానికైతే ఫస్ట్ ఇంప్రెషన్ గుడ్ అనే చెప్పొచ్చు. సో ఫస్ట్ అయితే నేను మొబైల్ ఫోన్ని స్విచ్ ఆన్ చేసి సెటప్ చేస్తాను. సెటప్ అయ్యే లోపు మొబైల్ ఫోన్ యొక్క ఫిజికల్ ఓవరీ గురించి మీకు ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక ఈ ఫోన్లో ఫ్రంట్ సైడ్ 6.67 ఇంచెస్తో పంచ్ హోల్ ఫుల్ HD ప్లస్ ఇన్ఫినిటీ డిస్ప్లే ఉంటుంది. స్క్రీన్ టు బాడీ రేషియో 90% కంటే ఎక్కువగా ఉంటుంది. బెజెస్ కూడా మనకు చాలా తక్కువగా ఉంటాయి. ఇక టాప్ సైడ్లో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది 16 మెగాపిక్సెల్తో. అలాగే దానిపైన మనకు మెయిన్ ఇయర్ స్పీకర్, అలాగే ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంటుంది. బాటంలో చూసుకుంటే 3.5mm ఆడియో జాక్, మెయిన్ మైక్రోఫోన్, Type-C ఛార్జింగ్ పోర్ట్, అలాగే స్పీకర్ బిల్స్ అనేవి ఉంటాయి. రైట్ సైడ్ లో వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. టాప్ సైడ్ లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుంది. ఇక లెఫ్ట్ సైడ్ లో మనకు గూగుల్ అసిస్టెంట్ కి సంబంధించి ఒక ఎక్స్ట్రా బటన్ అయితే ఉంటుంది. అలాగే సిమ్ స్లాట్ అయితే కనిపిస్తుంది. సో దీన్ని ఓపెన్ చేసి మీకు చూపిస్తాను, ఇది డెడికేటెడ్ హైబ్రిడ్ అనేది. సో చూడొచ్చు, ఓపెన్ చేస్తే ఇది వచ్చేసరికి మనకు డెడికేటెడ్ సిమ్ స్లాట్. సో దీంట్లో మనం 2 సిమ్ కార్డ్స్, ఇంకా అలాగే ఒక SD కార్డ్ అనేది ఇన్సర్ట్ చేసి 256GB వరకు మనం ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక మొబైల్ బ్యాక్ సైడ్ లో మనకు క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. సో దీంట్లో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెన్సార్, అలాగే 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్, 2 మెగాపిక్సెల్ మనకు మ్యాక్రో కెమెరా సెన్సార్స్ అయితే ఉంటాయి. టోటల్గా 4 కెమెరా సెన్సార్స్, ఇంకా అలాగే ఒక డ్యూయల్ టోన్ LED ఫ్లాష్ అనేది ఉంటుంది. అలాగే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇన్ అని వీళ్ళ బ్రాండింగ్ అయితే మనకు బాటంలో కనిపిస్తుంది. ఇక ఫోన్ అయితే నేను టోటల్గా బూటప్ చేసి సెటప్ చేసేసాను. సో చూడొచ్చు, ఎక్కడ కూడా మనకు బ్లోట్వేర్ కనిపించదు, థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఎక్కువగా కనిపించవు, ఇంకా అలాగే ఎటువంటి యాడ్స్ కూడా మనకు చూడడానికి కనిపించవు. చాలా క్లీన్ ఇంటర్ఫేస్ UI-తో మనకు దీని UI అయితే చూడడానికి కనిపిస్తుంది. సో ఫస్ట్ నేను సెట్టింగ్స్లోకి తీసుకువెళ్తాను. తర్వాత అబౌట్ ఫోన్ అయితే ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఇక్కడ మనకు డివైస్ నేమ్ ఇన్ 1 అని, అంటే ఇన్ నోట్ 1 అని కనిపిస్తుంది. అలాగే ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసరికి లేటెస్ట్ ఆండ్రాయిడ్ వర్షన్ 10 అయితే రన్ అవుతుంది. అలాగే సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసరికి September 5, 2020కి అయితే ఉంది. సో లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచే. ఇక ర్యామ్ వచ్చేసరికి 4GB మనకు రెండు, అంటే 4GB 64GB, 4GB 128GB వేరియంట్లోనే ఉంటుంది. LPDDR4 ర్యామ్ అయితే మనకు ఇందులో అయితే ఉంటుంది. ఇక 128GB వేరియంట్ కాబట్టి సో ఇక్కడ చూడొచ్చు, మనకు 128GBలో 116GB ఇక్కడ ఫ్రీగా అయితే ఉంటుంది. సో తర్వాత బ్యాక్ వెళ్తాను. ఇక్కడ నుంచి కూడా మనం స్టోరేజ్ అనేది చెక్ చేసుకోవచ్చు. తర్వాత సెక్యూరిటీలోకి వెళ్తే మనకి ఇక్కడ ఫేస్ అన్లాక్ ఫీచర్ ఉంది, అలాగే ఫింగర్ ప్రింట్ ఫీచర్ కూడా ఉంది. సో రెండింటిని నేను సెట్ చేశాను. సో ఫస్ట్ వచ్చేసరికి ఫింగర్ ప్రింట్ లాక్ని ఒకసారి మీ ముందు ఓపెన్ చేసి చూపిస్తాను. సో చూడొచ్చు, టచ్ చేస్తేనే మనకు లాక్ అనేది అన్లాక్ అవుతుంది. సో మనం ఫింగర్ పెట్టినప్పుడు ఒక చిన్న వైబ్రేషన్ అనేది ఇస్తుంది. సో వైబ్రేషన్ ఇచ్చిన తర్వాత లాక్ అనేది అన్లాక్ అవుతుంది. సేమ్ అలానే మనకు ఫేస్ అన్లాక్ ఫీచర్ ఎలా వర్క్ అవుతుందో కూడా చూపిస్తాను.
సో ఇక్కడ చూడొచ్చు ఫేస్ అన్లాక్ ఫీచర్ కూడా మనకు చాలా ఫాస్ట్గా వర్క్ అవుతుంది. సెకండ్ కంటే కూడా తక్కువ టైంలోనే లాక్ అనేది అన్లాక్ అవుతుంది ఇక్కడ. ఇక ఈ మొబైల్ ఫోన్ 5000 mAh కెపాసిటీ బ్యాటరీతో వస్తుంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే ఏవైనా సెన్సార్స్ వీళ్ళు స్కిప్ చేశారని తెలుసుకోవడం కోసం CPU-Z అనే అప్లికేషన్ ఇన్స్టాల్ చేశాను. ప్రతి సెన్సార్ మనకు మొబైల్ ఫోన్లో అయితే ఉంది. యాక్సిలరోమీటర్, మాగ్నెటోమీటర్, ఓరియంటేషన్, గైరో, లైట్, ప్రాక్సిమిటీ. సో ఏ సెన్సార్ అయితే వీళ్ళు ఎక్కడ స్కిప్ చేయలేదు. ఫోన్ కెమెరా టు API సపోర్ట్తో వస్తుంది. మనం గూగుల్ కెమెరా అప్లికేషన్స్ని ఇన్స్టాల్ చేసుకొని ఫొటోస్ అనేవి క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇక కనెక్టివిటీ విషయానికి వచ్చినట్లయితే ఫోన్ మనకు డ్యూయల్ వోల్ట్కి సపోర్ట్ చేస్తుంది, వైఫై కాలింగ్కి సపోర్ట్ చేస్తుంది, FM రేడియో సపోర్ట్ ఉంది. సో నార్మల్గా ఒక ఫోన్లో ఉండవలసిన అన్ని కనెక్టివిటీ ఫీచర్స్ అన్ని మనకు ఈ మొబైల్ ఫోన్లో అయితే ఉన్నాయి. ఈ మొబైల్ ఫోన్ గేమింగ్కి కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే బేసిక్గా ఇందులో మనకు మీడియాటెక్ హీలియో G85 ఆక్టా-కోర్ ప్రాసెసర్ అయితే ఉంది. సో చెప్పాలంటే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 665కి దగ్గర ప్రాసెసర్ అని చెప్పొచ్చు. సో మనం నార్మల్గా ఫ్రీ ఫైర్ ఆడినా లేకపోతే కాల్ ఆఫ్ డ్యూటీ ఆడినా కూడా మీడియం సెట్టింగ్స్లో మనకు గేమ్ ప్లే అయితే చాలా బాగుంటుంది. కానీ మీరు హై గ్రాఫిక్స్లో అంటే హై సెట్టింగ్స్లో ఆడాలి అనుకుంటే మాత్రం చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఖచ్చితంగా నోటీస్ చేయొచ్చు. మొబైల్ ఫోన్ కెమెరా ఓపెన్ చేసి కూడా మీకు చూపిస్తాను. సో దీంట్లో వచ్చేసరికి మనకు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్తో ఉంటుంది. రేర్ సైడ్ వచ్చేసరికి 48 మెగాపిక్సెల్తో క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. అయితే కెమెరా ఓపెన్ చేస్తే ఇక్కడ చూడొచ్చు మనకు ఇందులో నైట్ మోడ్ ఉంది, HDR మోడ్, అలాగే వీడియో మోడ్ ఉంది. సో వీడియో మోడ్లో మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి వీడియో క్వాలిటీ ఎంతవరకు చెక్ చేయొచ్చు చూడొచ్చు. ఇక్కడ మనకు ఫుల్ HD+ రెజల్యూషన్ వరకు అయితే వీడియోస్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. 4Kలో రికార్డ్ చేయలేము. అలాగే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని యూస్ చేసి కూడా ఐ థింక్ మనం HD వరకు అంటే HD రెజల్యూషన్లో మాత్రమే వీడియోస్ అయితే క్యాప్చర్ చేయగలం. తర్వాత ఇక్కడ మనకు ఫోటో ఆప్షన్ కనిపిస్తుంది. సో స్క్రీన్ మీదే మనకు వైడ్ యాంగిల్ షాట్ తీసుకోవడానికి ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అంటే వైడ్ యాంగిల్ ఫోటోస్ అనేవి క్యాప్చర్ చేసుకోవచ్చు అనమాట. సెట్టింగ్ గేర్ ఐకాన్ ఉంది. సో దాని మీద ట్యాప్ చేసి మనం టోటల్గా సెట్టింగ్స్ అనేవి చేసుకోవచ్చు. ప్రో మోడ్ ఉంది, అలాగే మోర్ ఆప్షన్ ఉంది. సో దీంట్లోకి వెళ్ళేసి మనం జిఫ్, ఇంకా అలాగే ఫిల్టర్స్, బ్యూటీ, పనోరామా, స్లో మోషన్ వీడియోస్ రికార్డ్ చేయొచ్చు, టైమ్ ల్యాప్స్ వీడియోస్ అనేవి రికార్డ్ చేసుకోవచ్చు, మ్యాక్రో కెమెరాని ఎనేబుల్ చేసుకొని మనం మ్యాక్రో షాట్స్ అనేవి తీసుకోవచ్చు. సో అన్ని ఆప్షన్స్ అయితే మనకి ఈ కెమెరాలో ఉన్నాయి. సో ఈ కెమెరాని యూస్ చేసి కూడా నేను కొన్ని ఫొటోస్ అనేవి క్యాప్చర్ చేశాను. సో వాటి క్వాలిటీ ఎలా ఉందనేది మీరు కూడా చెక్ చేయొచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, ఫోటోస్ యొక్క క్వాలిటీ ఎలా ఉందో. కెమెరా పర్ఫార్మెన్స్ కూడా గుడ్ అనే చెప్పొచ్చు. సో ఇక తర్వాత డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే సో దీంట్లో మనకు 6.67 ఇంచెస్తో పెద్ద డిస్ప్లే ఉంటుంది. సో చూడొచ్చు కలర్స్ మనకు చాలా వైబ్రెంట్గా కనిపిస్తాయి. వ్యూ యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి. సో మనం యూట్యూబ్ వీడియోస్ని 1080p వరకు సెట్ చేసుకుని అయితే చూడొచ్చు. తర్వాత దీని ఆడియో క్వాలిటీ కూడా ఒకసారి మీకు చెక్ చేసి చూపిస్తాను. సో మీరు కూడా వినొచ్చు. సో విన్నారు కదా ఫ్రెండ్స్ సౌండ్ క్వాలిటీ ఎలా ఉందనేది. సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, స్పీకర్ యొక్క అవుట్పుట్ అనేది. సో ఇక ఓవరాల్గా చెప్పాలంటే 5000 mAh బ్యాటరీ, మీడియాటెక్ హీలియో G85 ఆక్టా-కోర్ ప్రాసెసర్, 6.67 ఇంచెస్తో ఫుల్ HD+ ఇన్ఫినిటీ డిస్ప్లే. ఇక అంతేకాకుండా మనకు ఓవరాల్గా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో మంచి మొబైల్ ఫోన్ అని చెప్పొచ్చు ఈ ప్రైస్ సెగ్మెంట్లో. సో ఇది ఫ్రెండ్స్ మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1కి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అయితే ఈ ఫోన్ని మీలో ఒకరైతే గెలుచుకోవచ్చు. సో దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. దీనికి సంబంధించిన ఒక ఫీచర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎప్పుడైతే ఈ వీడియో 5000 లైక్స్ కంప్లీట్ చేసుకుంటుందో ఆ వెంటనే నేను లైవ్కి వచ్చి ఈ గివ్ అవే విన్నర్ని అయితే పిక్ చేసి వాళ్ళకి మొబైల్ ఫోన్ అయితే ఇస్తాను. సో ఇలా మీరు గివ్ అవేలో పార్టిసిపేట్ చేయొచ్చు. సేమ్ ఇలానే నేను మైక్రోమాక్స్ 1B మొబైల్ ఫోన్కి సంబంధించిన గివ్ అవే కూడా అలానే పెట్టాను. సో దాంట్లో ఇంకా 5000 లైక్స్ అయితే రీచ్ అవ్వలేదు. ఒకవేళ మీకు నోటిఫికేషన్ రాకపోతే ఆ వీడియో కూడా చూడండి. సో అందులో కూడా పార్టిసిపేట్ చేయండి. సో ఇలా మీరు ఈ మొబైల్ ఫోన్ అయితే గెలుచుకోవచ్చు.